ప్రకాశం జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ దాడిలో గాయపడిన వారికి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వర్గపోరుతో జరిగిన దాడితో ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, చిలకలూరుపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితులకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రికి బంధువులు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఫ్యాక్షన్ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అద్దంకి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య నెలకొని ఉన్న ఫ్యాక్షన్ వాతావరణం ప్రస్తుతం 2 ప్రాణాలు బలి తీసుకుంది. అయితే మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రస్తుతం గుంటూరులో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ 2 వర్గాల మధ్య అనేక సార్లు ముఖ్యమంత్రి వద్ద కూడా పంచాయతీ జరిగింది. అంటే వైసీపీని రాత్రి కరణం బలరాం కూడా ఇక్కడ క్షతగాత్రులను పరిశీలించిన తర్వాత చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. వైసీపీ నుంచి నేతలను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దారు, ఇప్పుడు వాళ్లే తెలుగుదేశం కార్యకర్తల ప్రాణాలు తీస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది, ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం గుంటూరులో బాధితులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్షన్ దాడిలో గాయపడిన వారు ఉన్నారు, వాళ్ళు చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే చిలకలూరుపేట ప్రాంతం అలాగే గుంటూరు ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే అటు ప్రకాశం జిల్లానే కాకుండా కరణం బలరాం కానీ ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఇటు క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే మృతదేహాలను కూడా పరిశీలించారు. చాలా దారుణంగా దాడి చేశారని బాధపడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బాధితులకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి ఈ దాడి జరిగింది, ఎలా జరిగింది? ఎక్కడి నుంచి? కే రాజుపాలెం మ్యారేజ్కి వచ్చారండి. వీళ్ళు ఒక 6గురు వచ్చారు, బైకులు వేసుకొని వచ్చారు. వీళ్ళు మ్యారేజ్ చూసుకొని భోజనాలు చేసుకొని 9:15 టైంలో ఇళ్ళకి బయలుదేరారు. కరెక్ట్గా ఊళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు 9:30 టైం అయింది. వీళ్ళు ఆల్రెడీ అంతకుముందు అవతల వాళ్ళు 10 నుంచి 15 లోపల ఆల్రెడీ అంతకుముందు ప్లాన్లో ఉన్నారు. ప్లాన్లో ఉండి వీళ్ళు కరెక్ట్గా టైం స్పీడ్ బ్రేకర్లు దాడే టైంలో ఒక వ్యక్తి కారం తీసుకొని కళ్ళలో చల్లారు. చల్లేటప్పటికి వీళ్ళందరూ అర్థం కాల ఏం జరుగుతుంది ఏందనేది. వీళ్ళు తేరుకునే టైంలో కొంతమంది తెలియని మనుషులు లేదా ఊళ్ళో మనుషులు మొత్తానికి అటాక్ జరిగింది. ఈ అటాక్ జరిగిన దాంట్లో ఒక 2 చనిపోయారు స్పాట్లో. చనిపోయింది ఎవరంటే రామకోటేశ్వరరావు అని అతను, అంజియా. ప్రజెంటు ఐసీయూలో ఒక 3 ఉన్నారు. అంజియా అని అతను చనిపోయాడు. ముత్యాలు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రాఘవరావు అనే అతను 3 వీళ్ళు ఐసీయూలో ఉన్నారు. ప్రజెంటు వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు 3 స్పృహలోకి వచ్చి ఏం జరిగిందని చెబుతా కానీ పూర్తిగా క్లారిటీ రాదు. అంటే వాస్తవానికి అంటే వీళ్ళని టార్గెట్ చేయడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా? వీళ్ళు దొరికారు కాబట్టి వీళ్ళ మీద దాడి చేశారు అంటే ఏమన్నా కరణం గారికి బాగా సన్నిహితంగా ఉంటారు? వీళ్ళు సన్నిహితంగా ఉంటారు సార్. వీళ్ళు ఆల్రెడీ బుజ్జిని కలిసి టీడీపీలోకి వచ్చినాక బలరాం గారి వర్గాన్ని అణిసివేయాలని బుజ్జి గారు వాళ్ళు బాగా గట్టిగా వ్యవహారం చేసి అటాక్ చేసి చంపడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా వాడిని బాగా వ్యవహారం చేసి కండిగారు. అంటే గ్రామంలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది గ్రామంలో అన్నపార్టీ ఫోర్స్ యాక్షన్ పెట్టారు సార్. అవతల వాళ్ళు ఎవరో లేరు సార్. ఊళ్ళో అది పరారులో ఉన్నారు అందరూ. వీళ్ళ కండిషన్ ఎట్లా ఉందండి? లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మాట్లాడారా మీరు ఎవరన్నా? లేదండి, మేము వెళ్ళటానికి ఫాసులు అవి కావాలి, ఇప్పుడు వెళ్ళాం, సాయంత్రం 4 గంటలకు పంపిస్తామని అన్నారు. అందుకు మేము బయట వెయిట్ చేస్తున్నాం. అంటే కరణం గారు కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ ఇలా ఫ్యాక్షన్ దాడులు గత కొంతకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఆగిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది దేనివల్ల మళ్ళీ పోరు స్టార్ట్ అయింది? ఈ వర్గీయుల వల్లనే. వర్గపోరు అప్పుడేమో కొంచెం అట్టని సమిసింది, ఇప్పుడు మళ్ళీ గత 6-7 నెలల నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది. ఉండే చిన్న చిన్న విషయాలు ఒకదానికొకటి రైజ్ అవుతున్నాయి. అది ఏందనేది నాది పక్క ఊరు, ఆ ఊరు కాదులే, నాకు అంత లోతుగా తెలియదు విషయాలు. మా బుజ్జి తెలుగుదేశంలోకి వచ్చాడు, వస్తే మీరు బలరాం వరకు మీరు ఏం చేయలేరు అని బాగా గట్టిగా కవియటం, వాళ్ళు వ్యవహారం చేయటం, వీళ్ళు సైలెంట్గా పోవటం, మొత్తానికి బాగా అది కాపు కాసి వ్యవహారం చేశారు. బుజ్జిని ఆల్రెడీ కలిచారంట వాళ్ళు, కలిసి పక్క ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది అంటే వర్గపోరేనా లేదంటే ఇప్పుడు ఈ దాడి చేసిన వాళ్ళకి వీళ్ళకి వ్యక్తిగత ఏం లేవు సార్? వర్గపోరే, వ్యక్తిగతంగా ఏం లేవు, వర్గపోరే. అది అయితే స్థానికులు కానీ బాధిత బంధువులు కానీ అందిస్తున్న సమాచారం మేరకు
వర్గపోరు అదే గత కొంతకాలంగా గడిచిన సంవత్సరాల్లో ఫ్యాక్షన్ పోరు జరిగింది, ఆ తర్వాత సమిసిపోయింది. ఎప్పుడైతే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో వచ్చారో ఆ తర్వాత వర్గపోరు మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో జరిగే అభివృద్ధి కానీ ఆ తర్వాత మిగతా కార్యక్రమాల్లో అంటే ప్రోటోకాల్ విషయాల్లో కానీ ఒకరిపై ఒకరు కవింపు చర్యలకు పాల్పడటం, గ్రామాల్లో కూడా ఆధిపత్య పోరు కోసం ప్రయత్నం చేయటం మొత్తంగా ఇటువంటి ఘటనలకు కారణమవుతుందని చెప్పారు. అయితే ముందస్తుగా కాపు కాసి పథకం ప్రకారం హత్య చేశారని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళంతా కూడా ఒక వివాహ వేడుకకు వెళ్ళొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలో రాగానే వాళ్ళ కళ్ళలో కారం కొట్టి అత్యంత దారుణంగా దాడి చేశారని బాధిత బంధువులు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు స్పృహలోకి వస్తే కానీ పూర్తి సమాచారం కూడా వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్గా స్పందించింది. మంత్రులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఓ పక్కన పార్టీ పరంగాను మరో పక్కన పోలీస్ శాఖ పరంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో నెలకొన్న వర్గపోరు సమసిపోతుందని గ్రామస్తులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కృష్ణ, ఎన్టీఆర్. లేదు మామూలు చిన్న చిన్న ఎలక్షన్ కొట్టుకుంటారు, పెట్రోల్ పోతున్నాం, మామూలు బాగానే ఉంటున్నాం. ఏం జరిగింది రాత్రి? కొట్టుకున్నారంట. మీ వాళ్ళు కొట్టారా? మా వాళ్ళు కాదు, మేము ఇంట్లో ఉండి అన్నం తింటున్నాము. అనేటికి మా మనవాళ్ళండి కొట్టుకుంటున్నట్టు మోసం అవుతుంది అన్నారు. అటు రోడ్డు మీదకి వచ్చేటోడికి కర్రల మోసం వెళ్ళిపోయింది. నాకు భయం, ఏది గొడవ కానీ లేకపోతే ఇంకా నేను ఇంట్లో వెళ్ళిపోయాను. తర్వాత గొడవలో మీ అబ్బాయి ఎవరన్నా ఉన్నారా? మా అబ్బాయి లేడండి, లేడు. అబ్బాయి లేడు. మరి మిమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకున్నారు? ఎందుకు వచ్చారు, ఇంటికి వచ్చారు, వచ్చి మీ అబ్బాయి ఉన్నాడని, లేడండి నేను ఊరికి వెళ్ళాడని అని చెప్పాను. మిమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకున్నారు? మా వాళ్ళు ఉన్నారని నన్ను తీసుకొచ్చారండి. మా వారు ఉన్నాడని. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? తెలియదండి, ఎక్కడికి వెళ్ళారు.